ఏప్రిల్ 22, 2025 తేదీన కాశ్మీర్లో జరిగిన ఘోరమైన ఉగ్రవాది దాడి తర్వాత భారత్ పాక్ మధ్య పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. యుద్ధం పూర్తి స్థాయిలో మొదలవుతుండగా ఇది అణుయుద్ధానికి దారితీస్తుందనే భయాలు పెరగటంతో ట్రంప్ ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ప్రారంభంలో సంకోచం ఉన్నప్పటికీ భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో అమెరికా అధికారులు కీలక పాత్ర పోషించారని న్యూయార్క్ టైమ్స్ నివేదిక వెల్లడించింది. కశ్మీర్లోని పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు చేసింది. ఉగ్రవాద శిబిరాలనే భారత్ టార్గెట్ చేసినప్పటికీ పాకిస్తాన్ మాత్రం కయ్యానికి కాలు దువ్వింది. డ్రోన్లు, క్షిపణులను భారత నగరాల వైపు పంపింది. దీనికి భారత్ కూడా ధీటుగా బదులిచ్చింది. దీంతో ఇది ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధంగా మారే అవకాశం కనిపించింది. భారత్ చేపట్టిన వైమానిక దాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అయింది. పాకిస్తాన్పై భారత్ స్పష్టమైన ఆధిక్యం చూపుతున్న వేళ కాల్పుల విరమణకు మోడీ సర్కార్ అంగీకరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇది అణుయుద్ధంగా మారే ప్రమాదం ఉందనే సమాచారంతో అమెరికా రంగంలోకి దిగి ఇరు దేశాలను కాల్పుల విరమణకు ఒప్పించినట్టు న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది. అమెరికా తరపున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత్, పాకిస్తాన్లతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఉపాధ్యక్షుడు వాన్స్ ఫాక్స్ న్యూస్ తో మాట్లాడుతూ ఇది ప్రాథమికంగా అమెరికాకు సంబంధించిన విషయం కాదు అన్నారు. రెండు దేశాలను శాంతింపచేయటానికి అమెరికా ప్రయత్నించగలదు, కానీ ఇది అమెరికా పోరాటం కాదు అని ఆయన పేర్కొన్నారు. అయితే ఒక్కరోజులోనే పరిస్థితి తీవ్రతను గ్రహించి వాన్స్, రూబియో ఇద్దరూ జోక్యం చేసుకున్నారు. పాకిస్తాన్, భారత వైమానిక దళాల మధ్య తీవ్రమైన పోరాటాలు జరిగాయని, పాక్ 300 నుంచి 400 డ్రోన్లను భారత భూభాగంలోకి పంపిందని తెలియటంతో అమెరికా జోక్యం చేసుకుంది. భారత్ రావల్పిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరంపై దాడి చేసినప్పుడు పరిస్థితి మరింత తీవ్రమైంది. ఈ స్థావరం పాకిస్తాన్కు ఒక ముఖ్యమైన సైనిక కేంద్రం మాత్రమే కాదు, ఆ దేశ అణ్వాయుధాలను నిర్వహించే వ్యూహాత్మక ప్రణాళికల విభాగానికి కూడా దగ్గరగా ఉంది. అటువంటి ప్రదేశంలో దాడి జరిగితే అణుయుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. పాకిస్తాన్ అణు కార్యక్రమం గురించి తెలిసిన ఒక మాజీ అమెరికా అధికారి న్యూయార్క్ టైమ్స్ తో మాట్లాడుతూ పాకిస్తాన్కు అతిపెద్ద భయం దాని అణు కమాండ్ వ్యవస్థ దెబ్బతినడమే అని అన్నారు. నూర్ ఖాన్పై దాడిని భారతదేశం నుండి వచ్చిన హెచ్చరికగా భావించవచ్చని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అణ్వాయుధాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే జాతీయ కమాండ్ అథారిటీ సమావేశానికి అధ్యక్షతన వహించారు. అయితే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా మహ్మద్ ఆసిఫ్ ఆయుధాల వాడకం గురించి చర్చించకూడదని అన్నారు. పెంటగాన్ ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణించింది. అణుశక్తుల ఘర్షణ పడి పెద్ద సంఘర్షణకు దారితీసే ఏ పరిస్థితిలోనైనా మేము ఆందోళన చెందుతాము అని ఉపాధ్యక్షుడు వాన్స్ చెప్పారు. ఇటీవల భారతదేశ పర్యటన నుండి తిరిగి వచ్చిన వాన్స్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నేరుగా ఫోన్ చేసి పరిస్థితి తీవ్రతను వివరించారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసీం మునీర్తో రూబియో చర్చలు జరిపారు. రెండు దేశాల విదేశాంగ మంత్రులను కూడా సంప్రదించారు. ఈ చర్చల ఫలితంగా కాల్పుల విరమణ జరిగింది. కాల్పుల విరమణలో అమెరికా పాత్రను పాకిస్తాన్ ప్రశంసించింది. అయితే భారత్ మాత్రం ఈ విషయంలో స్పందించలేదు.